హల్లెలూయా. ముందుగా దేవాతి దేవుడును ప్రభువును రక్షకుడునైన మరి యేసుక్రీస్తు వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లల కూడి వచ్చిన మన సంఘ బిడ్డలందరికీ, అలాగే మరి కృపావార్త వర్తమానం వింటున్న ప్రతి వారికి కూడా ప్రభు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా కొద్ది నిమిషాలు కృపావార్త వర్తమానములు విని మరి దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. దినములు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. మరి 2025 ఫిబ్రవరి నెల 20 ఎంత నెల 23 ఆఖరి ఆదివారం. మరి రేపు వచ్చే శుక్రవారమే మరి ఫిబ్రవరికి ఆఖరి రోజు. మరలా ఆదివారానికి మార్చ్ 2వ తారీఖు వచ్చేస్తున్నాం. రేపు బుధవారం కాక పై బుధవారమే పరిశుద్ధ శ్రమల వారం ప్రారంభం, భస్మ బుధవారానికి వచ్చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం చాలా స్పీడ్గా ఉండాలి. దినాలతో పాటు పరిగెత్తాలి. కొత్త నిబంధనలో భక్తులు అంటారు కదా, నా పరుగును తుద ముట్టించి తిని అంటున్నారు. మరి పరుగులు పెడుతున్నాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా మనము కూడా దైవభక్తిలో పరుగులు పెట్టాలి. ఈ లోక విషయాల్లో చాలామంది పరుగులు పెడుతున్నారు. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనము దేవుని కోసం పరుగులు పెట్టాలి. ఎవరి కోసం అండి? దేవుని కోసం పరుగులు పెట్టాలి. మరి ఎంతమంది దేవుని కోసం పరుగులు పెడుతూ ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం మానకుండా దేవుని మందిరానికి వస్తున్నారో మీకే తెలియాలి. చాలా విలువైన దినములు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము రిఫరెన్స్ లేదు, కానీ బైబిల్ చెప్తున్న గొప్ప మాట, దేవుని మందిరములో లేక యెహోవా మందిరములో ఒక దినము గడుపుట దినముల కంటే శ్రేష్టం. వారానికి 3 సార్లు మన మందిరములో జరిగే కార్యక్రమాలకి మీరు వస్తున్నారంటే వారానికి ఎన్ని సంవత్సరాల కంటే విలువ మీకు? 3000. అది దినముల కంటే శ్రేష్టం. కనుక అలాంటి విలువైన సమయాన్ని కొంతమంది పోగొట్టుకుంటున్నారు, నాకు తెలుసు. కనుక పోగొట్టుకోద్దు కదా. మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన ప్రభు కోసం కాదు, సంఘం కోసం కాదు, సేవకుల కోసం కాదు, మన కోసమే. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ భక్తి నీ కోసమే అని గ్రహిస్తావో అప్పుడు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలకు నీకున్న విలువైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చేసుకుంటాం. మరి తెలియకపోతే మనం పోనీలే, ఈ ఆదివారం పోతే మరలా ఆదివారం వస్తుంది, ఈ శుక్రవారం పోతే మరలా శుక్రవారం వస్తుంది, ఈ బుధవారం పోతే మరలా బుధవారం వస్తుంది అనుకుంటాం. వాయిదాలు వేస్తాం. ఈ లోపల నీ ఆశీర్వాదములు, నా ఆశీర్వాదములు కూడా పోగొట్టుకుంటాం. ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీకు నాకు కూడా గొప్ప ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమి ఇవ్వాలనుకున్నాడండి? ఘనత. ప్రతి వారు కూడా ఘనత కావాలని కోరుకుంటారు. ఎవరు కూడా చెడ్డ పేరు కోరుకోరు. ప్రతి వారు కూడా ఘనులుగా ఉండాలని, అవ్వాలని, ఘనమైన వ్యక్తులుగా ఉండాలని, అందరూ కూడా మెచ్చుకోవాలని, అందరితో కొనియాడబడాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటాడు. పిల్లరా, ఈ ఘనత అనేటువంటిది ఎలా వస్తుందో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మనము లోకరీతిగా ఆలోచిస్తాం. పెద్ద ధనవంతులమైతే ఘనత వస్తుందేమో అనుకుంటాం. నో,
పెద్ద ఉద్యోగస్తులమైతే గొప్ప ఘనత వస్తుందేమో అనుకుంటున్నాం. పెద్ద పెద్ద మేడలు, మిద్దులు, హోదాలు, అధికారాలు కలిగి ఉంటే మన ఘనత వస్తుందేమో అనుకుంటాం. వాటి వల్ల ఏమి రాదు. మరి నేను ఒక మంచి మాట చెప్తాను ఈరోజు. మీరంతా కూడా శ్రద్ధగా విని ఈ కృపావార్త వర్తమానములలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే బైబిల్ చెప్పే మాటలే నేను చెప్తాను, నా సొంత మాటలేమి మీకు చెప్పను. ప్రతి ఒక్క మాట కూడా బైబిల్లో రెఫరెన్స్ ప్రకారంగానే మీతో మాట్లాడతా. నా 40 సంవత్సరాల సేవ అనుభవంలో మరి నేను నేర్చుకున్న గొప్ప సంగతి అదే. ఎందుకంటే బైబిల్లో లేనివి వేటిని మనము బోధించకూడదు, వాటిని గురించి మనం మాట్లాడకూడదు. అందుచేత ఘనత అనేటువంటిది బైబిల్లో ఉంది. బైబిల్ ఏం చెప్తుందో ఆ ఘనత అనేటువంటిది ఎలాగ వస్తుందో ఈరోజు మీతో చెప్పాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చాను. కాబట్టి నేటి మన ధ్యాన అంశం ఏంటంటే ఘనత. చెబుదాం, నేటి మన ధ్యానాంశం ఘనత. దేవుని స్తోత్రం. అలాగే ఈ ఘనత అనేటువంటి ధ్యాన వాక్యమును కావలసిన ధ్యాన వాక్యం వచ్చి 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం పిల్లగా. నీ ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏమనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. దేవుని స్తోత్రం. అదిగోనండి, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గ్రంథములో ప్రభు బయలుపరుస్తున్నటువంటి గొప్ప విలువైన అమూల్యమైన మాట. మరి నీ జీవితంలో నా జీవితంలో ఘనత అనేటువంటిది ఏ రీతిలో వస్తుందో ప్రభు పలికిన మాట. ఆఖరి లైన్లో అది మనుషులు పలికిన మాటగా ఉందా, దేవుడు పలికిన మాట ఉందా? లాస్ట్ లైన్ ఉంది, కావున యెహోవా వాక్కు ఏదనగా అని రాయబడి ఉంది. యెహోవా వాక్కు అది, యెహోవా మాట అది, దేవుని మాట తప్ప మనుషుల మాట కాదు. మరి చరిత్ర మనం చెప్పుకోవాలంటే పిల్లలు చాలా ఉంటుంది. పైన దైవజనుడైన ఏలియా కాదు, దైవజనుడైన ఏలి ఆయన జీవితంలో దేవుని కనపరచుట మాని జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరొక దైవజనుని పంపించి 7వ వచనంలో ఉంటుందన్నమాట. మరి అంతటా 7వ వచనం అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లను, దేవుని స్తోత్రం. 7వ వచనం 2వ అధ్యాయం 7వ వచనం. ఏలి యొద్దకు వచ్చి ఇట్లను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చుదేమనగా. చాలమా, ఏలి అంటే గొప్ప దైవజనుడే బైబిల్ గ్రంథంలో. అలాంటి అయినా దేవుని కనపరచడం అనుకున్నాడు. ఇంకా కింద చదివితే తన కుమారులకు ఘనత ఇస్తున్నాడని స్పష్టంగా వ్రాయబడి ఉంటారు. కాబట్టి దేవుడిలారా, దేవుడు నీకు బిడ్డలనిచ్చిన, భార్యనిచ్చిన, భర్తనిచ్చిన, మేడమిద్దలు ఇచ్చిన, ఆస్తి అంతస్తులు ఇచ్చిన, అధికారం ఇచ్చిన, హోదాలు ఇచ్చిన, ఏటినిచ్చినా సరే వాటిని బట్టి మనం గర్వపడకూడదు.
ఏమున్నప్పటికీ కూడా మనం గణపరచవలసింది ఎవరిని? దేవుని మాత్రమే. మరి ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని బట్టి దేవుని స్తుతించాలి తప్ప వాటిని బట్టి మనం మురిసిపోకూడదు, వాటికే ఘనత ఇవ్వకూడదు, వాటికే విలువ ఇవ్వకూడదు. అందుకే శివలేని అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. దేవుని స్తోత్రం. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకునిగా మరి నేను, నీవు, మనమందరం మరి ముఖ్యంగా కృపావార్త వర్తమానం వినుచున్న ప్రతి వారు కూడా ఘనత పొందాలంటే పిల్లరా ఎవరిని గణపరచాలి? దేవునే గణపరచాలి. దేవుని స్తోత్రం. దేవునికి చెందవలసిన ఆ ఘనత అంతా కూడా మనుషులకి ఇస్తామని. ఎవరికి ఇస్తామండి? మనుషులకి ఇస్తాం. మానవులకి ఇచ్చివేసి ఫలానా వారు దైవాలు ఎలా ఉన్నాను, ఫలానా వారు నాకు ఎలా సహాయం చేస్తారు కాబట్టి నేను ఈ రీతిగా ఉన్నానని దేవునికి చెందవలసిన ఆ ఘనత మనుషులకి ఇచ్చేస్తాం. కారణం ఏంటంటే దేవుని కనపరిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో మనకు తెలియక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని లేఖనమే స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ 30వ వచనం శివలైలో ప్రభు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నీవెంతగా గణపరుస్తున్నావు దేవుని? ఈరోజు మన ప్రశ్న, నువ్వు దేవుని ఎంతగా గణపరుస్తున్నావు? ఎంతగా దేవుని ఆరాధిస్తున్నావు? ఎంతగా దేవుని ప్రార్థిస్తున్నావు? ఎంత క్రమముగా దేవుని మందిరానికి వస్తున్నావు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? ఇదే పాస్టర్ గారు వారానికి 3 సార్లు వచ్చేస్తున్నాను, బుధవారం, శుక్రవారం, ఆదివారం మానకుండా వస్తున్నాను, మంచిదే. ప్రార్థన చేస్తున్నాను, మంచిదే. అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, మంచిదే. దేవుని స్తోత్రం. దేవుని గణపరచడం అనేది బైబిల్ గ్రంథంలో గొప్ప మాట ఉంది. దేవుని ఎలా పడితే అలా కాదు, ఏ రీతిగా పడితే ఆ రీతిగా కాదు. చాలా సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఒక వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము తీయకుండా చెప్పాలి, 24వ వచనం. దాని ముందు మాట కూడా చెప్పాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. అలా చేస్తేనే నిజముగా మరి నీవు నేను దేవుని గణపరచుట. దేవుడు ఎవరండి? అయినా ఆత్మైనా, రాయి రప్ప కాదైనా, బొమ్మ కాదైనా, ఫోటోలు పెట్టుకుని పూజించవలసిన అవసరం మనకు లేదు. క్రైస్తవ గృహాలలో ఫోటోలు పెట్టుకుని మనం అక్కడ అగరత్తులు వెలిగించి, కొవ్వొత్తులు వెలిగించి, పొద్దుట వండుకున్న టిఫిన్ అట్టుకొచ్చి పెట్టి, మధ్యాహ్నం వండుకున్న భోజనం పట్టుకొచ్చి పెట్టి, సాయంకాలం భోజనం గుంజు పట్టుకొచ్చి పెట్టి నైవేద్యాలుగా పెట్టవలసిన పని లేదు. ఎందుచేత మన దేవుడు ఆత్మైనా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నా కూడా అక్కడ కూడా అదే మాట కనపడతారు. ఆది యందు దేవుడు, అప్పుడు దేవుని ఆత్మ జలం మీద అల్లాడుతుంది. అనగా ప్రభు ఎవరు? మన దేవుడు ఎవరంటే ఆది నుండి కూడా ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎవరండి? ఆత్మస్వరూపి. అలాంటి ఆత్మస్వరూపిని మనము మనం పూజలు చేసి పునస్కారాలు చేసి ఆయన దేవుడిగా ఒక ప్రక్కన కూర్చొని పెట్టేసి చేయవలసింది ఏమీ లేదు. అందుకే యోహాను భక్తుడు 4వ అధ్యాయం 24వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఎవరైతే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు చేయవలసిన 2 ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది నిజముగా దేవుని గణపరచడం అంటే, నిజముగా దేవుని ప్రార్థించడం అంటే. లేదండి నేనేదో ఆచార ప్రకారంగా
అలవాటు ప్రకారంగా వస్తాను, వెళ్తాను, ఏదో దండం పెట్టేసుకుని వెళ్ళిపోతాను, మోకరించి వెళ్ళిపోతాను, అలా చర్చిలో అడుగుపెట్టి వెళ్ళిపోతాను, జస్ట్ పాస్టర్ గారితో ప్రార్థన చేసి వెళ్ళిపోతానంటే అది నిజమైన ఆరాధన కాదు. అది నిజముగా దేవుని గణపరచడం కాదు పిల్లరా. ఆయనను నీ ఆత్మతో నీవు ఆరాధన చెయ్యాలి. ఎవరి మట్టుకు వారివి, నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, ఎవరి మట్టుకు వారివి, ప్రతి వారు కూడా దేవుని మన ఆత్మతో ఆరాధన చెయ్యాలి. ఎందుచేత ప్రసంగ అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టారు? దేవుడే. ఆది కాండంలో దేవుడు మట్టి బొమ్మను చేసిన తర్వాత ఆది మానవుడైన ఆదాముకు ఆయన నాసిక రంధ్రముల ద్వారా ఏముదేడు? జీవాత్ముదేడు. అప్పుడు మానవుడుగా ఆదాము మట్టి బొమ్మ కొన్న ఆయన జీవించు ఆత్మ అయ్యాడు. కాబట్టి మరి నీలో నాలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే మట్టిలోంచి వచ్చాం. చెప్పడం మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలోంచి వచ్చాం. అందుకే తీయొద్దు. కానీ మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, మన్నైనది మునుపటి వలె తిరిగి భూమికి చేరును. తలమ చెప్పండి. రెండో లైన్లో మాట, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. దేవుని స్తోత్రం. అనగా చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో చూసిన దేవుడాత్మే, ఆది కాండం 1వ అధ్యాయంలో చూసిన దేవుడాత్మే, అలాగే మరి ప్రసంగి 12:7లో చూసిన దేవుడు ఆత్మే. కాబట్టి పిల్లరా, ఆ ఆత్మ అయిన దేవునితో, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మన ఆత్మతో కూడా దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. సరే, రెండో మాట ఏమన్నాడు అక్కడ? సత్యముతో అన్నాడు. రెండోది ఏంటండి? అంటే చాలా మంది అసత్యంతోనే ఆరాధిస్తున్నారని కదా అర్థం. చాలా మంది దేవుని అసత్యంతో ఆరాధిస్తున్నారు, సిద్ధాంతాలతో ఆరాధిస్తున్నారు, ఏవో మానవులు పెట్టిన మరి పద్ధతులతో ఆరాధిస్తున్నారు. నో, నీవు నేను కూడా యోహాను సువార్త 4:24 ప్రకారముగా దేవుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడే నిజమైన దేవుని మనం గణపరిచిన వారం అవుతాం. నిజముగా దేవుని గణపరిచిన వారం అవుతాం. ఆ ప్రకారముగా ఎవరైతే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తారో దేవుడు వారిని కూడా గణపరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం కనపరుస్తాడు. మరి ఎంతగా కనపరుస్తున్నాడు అంటే పిల్లరా, చూడండి, క్రీస్తులో లేనప్పుడు మనం పిలిచే పిలుపు వేరు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం పిలిచే పిలుపు వేరు. దేవుని స్తోత్రం. క్రీస్తులోకి మనము రాకముందు లోకము, లోకులు, మన కుటుంబీకులు, మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఎలా పిలుతారో మనకు తెలుసు. ఒరేయ్, ఒసేయ్, ఇలాంటి పదాలు వాడతారు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాము, ఏమండి, ఎంత గౌరవం అండి, పాస్టర్ గారు, సరే, ఇంకా గొప్ప. ఇప్పుడు అందరూ అంటూ వాడుతున్నారు, అయ్యగారు. దేనికి అయ్యగారు? దేని స్తోత్రం. మరి నిలబడ్డ నేను దేంట్లో అయ్యగారిని చెప్పండి, దేంట్లో యోగ్యుణ్ణి? లోక ప్రకారంగా చూస్తే దేనిలో యోగ్యుని మీరు అయ్యగారు అని సంబోధిస్తున్నారు? వయసును బట్ట, ఆయుస్తుని బట్ట, దేని బట్టి? బలాన్ని బట్ట, బలగాన్ని బట్టి అంటే కాదు. ఒక దేవుని సేవకునిగా నేను పిలవబడ్డాను కాబట్టి, దేవుని ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తున్నాను కాబట్టి మీరు ఆ గౌరవ పదం పిలుస్తున్నారు. హల్లెలూయా. అదే నేను దేవుని చేత పిలవబడకుండా
లేకపోతే దేవుళ్ళలోనికి రాకుండా లోకంలో తినుచు త్రాగుచు తిరుగుచున్నాను అనుకోండి, ఏమని పిలుస్తారు? సామ్యరాజు ఏమని పిలుస్తారు? ఘనదేవులు అక్కడ అగౌరవమే. దేవుడిలాగా ఇదిగో చూడండి, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఎవరైతే దేవుని గణపరుస్తున్నారో దేవుడు వారిని గణపరుస్తున్నాడు. వారికి ఈ లోకములో ఎంతో గౌరవిస్తున్నాడు. ఇతరుల చేత గౌరవం, వారి పిలుపు. చూడండి, దేవుని నమ్ముకున్న మనం అలాగే అర్థం అనుకోండి. ఉదాహరణ, సిగరెట్ కాల్చేవాడు, చుట్టలు కాల్చేవాడు మన ముందు కాలుస్తారా? చెప్పండి. గొప్ప నేను అర్థాను ఏమో, మరి మీకు అనుభవం ఉందో లేదో తెలియదు. కానీ చాలా మంది మన 3 సంఘాల్లో, దీవుల సంఘంలో, పిఠాపు సంఘంలో, కొడువారి సంఘంలో, మరి నేను అలా వెళ్తుంటే ఎవరైనా సిగరెట్ కాల్చుకోండి టక్కన అంటు పెడుతుంటారు అన్యులు. దేవుని నమ్ముకోలేని వారు కూడా ఏంటి నేనేమన్నా అంటాను ఎవరన్నా? గౌరవం, అది ఘనత కదా, నాకు దేవుడు ఇచ్చిన ఘనత కదా, మరి అలాగే నీకు ఘనత కదా. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించు వారికి దేవుడు చాలా ఘనత ఇస్తున్నాడు. శ్రమలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, లోటులు, కొదువులు, నిందలు, అవమానములు అవన్నీ రావచ్చు, మామూలే. ఆ వాటిని బట్టి మనం ఘనత ఘనహీనత అనేది వద్దు మనకి. దేవుని స్తోత్రం. ఆ మాట ప్రభువే చెప్పాడు. అది మీకు అనుసారి జ్ఞాపకం చెప్తాను, మీరు ధైర్యంగా ఉండాలని. ఇక్కడ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు. దేవుని స్తోత్రం. మీ నిమిత్తం కాదు, ప్రభు అన్నాడు, నా నిమిత్తం. మీరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు కనుక, నా యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి మీరు పాపాన్ని, మోసాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవిస్తున్నారు కనుక సాతానికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదండి? సాతానికి ఇష్టం ఉండదు. ఏదో బురద జల్లాలి, ఏదో మచ్చ వేయాలి, ఏదో నింద వేయాలి, ఏదో అవమానపరచాలి, ఏదో లేని వార్త పుట్టించాలి, లేని మాటలతో పబ్లిసిటీ చేసేయాలి, బ్యాడ్గా చేసేయాలి. అది సాతాను పని. మనమే కానీ దేవుని ఆరాధిస్తున్న వారమైతే అలా చేయలేము. దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు నాకు కూడా అలాంటి అవమానములు, నిందలు వచ్చినా ప్రభు అన్నాడు, నా నిమిత్తం వస్తాయి. చెప్పండి, ఎవరి నిమిత్తం? ఆ ప్రభు అన్నాడు, యేసు ప్రభు నా నిమిత్తము. ప్రభు చెప్పిన మాట అది, నా మాట కాదు. ప్రభు నిమిత్తమే వస్తాయి. ఎందుచేత మనము అల్లిబిల్లి సేవకులుగా, అల్లిబిల్లి విశ్వాసులుగా, ఏదో గాలికి చెదరగొట్టే పొట్టు లాంటి విశ్వాసము, భక్తి, ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఏ నంద రాదు. ఆలోచించండి. ఇక్కడ అక్కడ ఆడి ఆదివారం సచ్చులో పరిశుద్ధులుగా జీవించి మరలా సోమవారం నుంచి అపరిశుద్ధులుగా ఎవరితో పడితే వారితో ఫ్రెండ్షిప్ చేసి లోకానుసారముగా మారిపోతే ఎవరు మనం నిందించరు. నిందిస్తారా? నిందించరు. ఇటు వాళ్ళు ఒకరు అయిపోయాం. ఇంకో వాళ్ళు మనం ఏమంటారు? వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళకపోతేనే, వాళ్ళు చెప్పిన పని చేయకపోతేనే మనం నిందిస్తారు. మరి నిజమైన క్రైస్తవునికి అనగా యోహాను 4:24 ప్రకారంగా ఎవరైనా దేవుని ఘనపరుస్తూ ఉంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే, మరి ఇతరులు చెప్పే మాటలు, లోకులు చెప్పే మాటలు చేయగలమా? మనం చేయలేం. కాబట్టి ఘనతకు బదులు అగౌరవం వస్తుంది అనుకుంటాం మనం. నో, అది కాదు. అది మనకి అవమానం కాదు, అగౌరవం కాదు. దేవుడిచ్చే ఘనత చాలా గొప్పది. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గణపరిచేటువంటి గొప్ప భక్తి, గొప్ప ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావు లేదా ఆలోచించాలి. ఒకవేళ మాట చెప్తే, ఇదేంటంటే పాస్టర్ గారు, మరి ఇన్ని సంవత్సరాలు బట్టి మేము మందిరానికి వస్తున్నాం, చేస్తున్నాం, మరి నిజమైన ఆరాధన కాదా అంటే నేనేమి చెప్పలేను. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరు ఆరాధన ఎలా చేస్తున్నారు?
ఎవరో హృదయంలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో పరీక్షించుకోండి. వాటితో పాటు మరి సింపుల్గా క్లుప్తంగా 3 మాటలు చెప్తా. మనం ఇంకా ఈ లోకంలో గనులుగా అవ్వాలంటే మరి వాక్య ప్రకారముగా చాలా మాటలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి కొన్ని మాటలు 3 మాటలు చెప్తాను. చాలా మాటలు చెప్పాలనుకున్నాను, సాక్ష్యములు ఎక్కువ చెప్పారు, దేవుని స్తోత్రం. మరి కాబట్టి మొదటి మాటగా సామెతల గ్రంథము నుండి 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం. అమ్మా, శిక్షణ ఉపేక్షించువానికి ఆ, అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. అది 2వ లైన్లో ఉందమ్మా. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. దేవుని స్తోత్రం. అది నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా నేను, నువ్వు, మనం అందరము కూడా దేవుని గద్దింపునకు మనం లోబడాలి. దేవుని స్తోత్రం. ఎవరు గద్దింపుకండి అంటే దేవుడు చెప్పినట్లుగానే చేయాలి. నీ మనసు నా మనసు ఎన్నో చెప్తాది. చెప్పండి, నీ మనసు నా మనసు ఎన్నో చెప్తాది. ఎందుకంటే శారీరమునకు ఈ లోకాశలు కావాలి. శరీరానికి ఏం కాదు చెప్పండి? ఈ లోకమైన ఆశలు. అవి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం లాంటివి కావాలి. ఆత్మకు అలాంటిది కాదు. బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, ధ్యానం చేయాలి, చర్చికి వెళ్ళాలి, వాక్యములు ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి ఆశ ఉండాలి. అలాంటి ఆశ మనలో తగ్గినప్పుడు దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. గద్దించినప్పుడు మనం ఎప్పుడైతే లోబడతామో, విధేయులు ఉంటామో, వారు బరులు అవుతారండి. దేవుని స్తోత్రం. అంతేగాని దేవుడు గద్దించినా, బుద్ధి చెప్పినా మనం పట్టించుకోకుండా మన మార్గం మనదే, మన మాటలు మనవే, మన జీవితం మనదే అనుకుంటే శోధన వెంబడి శోధనలు, బాధల వెంబడి బాధలు వచ్చి మనం ఎన్నో శోధనలు అనుభవిస్తాం పిల్లరా. అప్పుడు దేవుని నమ్ముకుంటే నాకు ఎన్ని శోధనలు వచ్చాయంటే ఎవరు ఏం చెప్పలేరు. చాలా మంది క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా ఉండలేక, చాలా మంది విశ్వాసులు నిజమైన విశ్వాసులుగా ఉండలేక, చాలా సంఘ బిడ్డలు మరి నిజమైన సంఘ బిడ్డలుగా ఉండలేక వారు శోధనలు వస్తే నాకెందుకు వచ్చాయని అడుగుతారు. నాకెందుకు వచ్చాయని అడగడం కాదు, నాకెందుకు వచ్చాయని ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు దగ్గర నువ్వు అడిగితే ఆయనకి చూపిస్తాడు. నీకు ఆ శోధన ఎందుకు వచ్చిందో, వ్యాధి ఎందుకు వచ్చిందో, బాధ ఎందుకు వచ్చిందో, కష్టం ఎందుకు వచ్చిందో, నష్టం ఎందుకు వచ్చిందో దేవుడికి చూపిస్తాడు. చూపించినప్పుడు మనం నాకంటే ఎన్నో లోకులు ఎన్నో చేస్తున్నారు కదా, అందులో ఇదంతా అనుకుంటాం మనం. లేదు పిల్లరా, ప్రభు దగ్గర ప్రతి చిన్న దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన గద్దింపులకు ఎవరైతే లోబడతారో వారు బనులుగా ఉంటారు. చూద్దాం, రిఫరెన్స్ ఎదుగాను ఒక మాట జ్ఞాపకం చేస్తాం. నాతాను ప్రవక్త గద్దింపు దావీదు లక్ష్య పెట్టుట ఈ రోజు వరకు కూడా మరి దావీదుకి అంత ఘనతో తెలుసా మీకు? దేవుని స్తోత్రం. ఒక సందర్భంలో దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే చరిత్ర అంతా చెప్తాడు, టైం చాలు, అర్థం చేసుకోండి. దావీదు చేయకూడని ఒక పాపం చేసి దాన్ని కప్పిపెట్టుకున్నాడు. చెప్పండి, దాన్ని కప్పిపెట్టుకున్నాడు. తద్వారా ఎన్నో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. చివరికి తన బిడ్డ కూడా చనిపోతాడు. ఎంత ప్రార్థన చేసినా కూడా బిడ్డ కూడా దక్కలేదు. అలాంటి పరిస్థితులు వచ్చినా తనలో ఉన్న ఆ పాపాన్ని ఒప్పుకోవడం. చివరి తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడం. అప్పుడు ప్రభువు నాతాను ప్రవక్తను పంపించి దావీదుని గద్దించాడు. దేవుని స్తోత్రం. ఎవరండి? నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో అక్కడ ఒక ఉపమానం చెప్తాడు. అక్కడ ఉపమానం చెప్పి దావీదు కళ్ళు తెరవబడినట్లుగా
ఆ ఉపమానం చెప్పిన తర్వాత దావీదుతో సూటిగా చెప్తాడు, అది నువ్వే. ఏమంటాడు? అది నువ్వే అని చెప్పినప్పుడు దావీదు బుకాయించలేదు. నేను రాజులు కదా, నన్ను అంటావా చేస్తావా అనలేదు. కానీ అతడు తన తప్పుని గ్రహించి దేవుని యొక్క గద్దింపులకు లోబడ్డాడు. కాబట్టి అతనికి కలిగిన గంతను నేటి వరకు మనము చెప్పుకున్నాం లేదా? చెప్పుకుంటున్నాం. నిజమే, కొన్నిసార్లు నిన్ను కూడా దేవుడు గద్దిస్తాడు. మనలో లోపములు ఉన్నప్పుడు, దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు లోబడాలి. దేవుని స్తోత్రం. నేను ధనవంతుడు కదా, బలవంతుడు కదా, విద్యావంతుడు కదా, ఉద్యోగస్తుడు కదా, వ్యాపారస్తుడు కదా, నేను అందరిలో కల్లా వయసులో పెద్దోడు కదా, అందరిలో కల్లా గొప్ప వ్యక్తిని కదా, లోక విషయాన్ని బట్టి గర్వపడవద్దు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర అందరూ సమానులే. దేవుని దగ్గర అందరూ సమానులే. కీర్తనకారుడు అంటారు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు అందరూ అంటాడు. హల్లెలూయా. అందరూ సమానులే. దేవుని దగ్గర అందరూ సమానులే. కాబట్టి దావీదు నాతాను ప్రవక్త గద్దింపులకు, అది నాతాను ప్రవక్త కాదు, నాతాను ప్రవక్త ద్వారా ప్రభు గద్దించాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రభు గద్దింపుకు లోబడిన దావీదుకు తర్వాత ఎంతో ఘనత వచ్చింది. ఆ ఘనత ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా బైబిల్లో రాయబడింది. కాబట్టి నేటి వరకు ఆయన ఘనత, ఆయన విలువ ఎంత గొప్పదో మనం నేటి వరకు చెప్పుకుంటానే ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాగే నీలో, నాలో, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన ఆ మాటల విషయంలో దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు. దైవజనుల ప్రసంగం ద్వారా మరి గద్దిస్తాడైనా. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ అంతరాత్మ గద్దింపు వస్తాడు. అది మనం గ్రహించాలి. మనం అనుకుంటాం, ఈరోజు ప్రసంగం అంతా పాస్టర్ నా గుర్తుగా చేసేసారు, నా గుర్తుకి ఏమని చెప్పేసింది, నా కోసం ఎవరు చెప్పేశారు, ఆయన ప్రసంగం అంతా నా మీదే చేసేసాడు అనుకుంటా. తప్పు. దేవుని స్తోత్రం. నీ గురించి నాకేం తెలియదు, నా గురించి నీకేం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా గురించి తెలుసుకునేంత టైం నీకు ఉండకపోవచ్చు, నీ గురించి తెలుసుకునే సమయం నాకు ఉండకపోవచ్చు. కానీ నా గురించి, నీ గురించి, అందరి గురించి ఆయనకి తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు మరి దేవునికి మధ్య ఆయాసకరంగా ఉన్న ఆ మార్గాలు, అతిక్రమాలు, దోషాల గురించి వాక్యం ద్వారా ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన గద్దింపుకి నీవేమవ్వాలి? లోబడాలి. అబ్బే పాటలు గారు నా గురించి చెడ్డ చెప్పారు, రేపు ఆదివారం చర్చికి రానంటే నీ ఇష్టం. దేవుని స్తోత్రం. ఒకవేళ నిజముగానే నేనైనా వేరే సేవకులైనా బలిపీఠం నిలబడి ఏ వ్యక్తినైనా మైండ్లో పెట్టుకుని వాక్యం చేస్తే అది కూడా మంచిది కాదు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తుంది చెప్పాలి. మనం ఉచిత మత్తయి సువార్తలో మంచి మాట అంటారు, నిలబడ్డవారు మీరు కానీ మాట్లాడువారు అది దేవుడైనా. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మా విద్య కానీ, మా డిగ్రీలు కానీ, మేము ధ్యానించిన, మరి రాసుకున్న, చేసుకున్న ఏ మాటలు కూడా పనిచేయవండి. దేవుని స్తోత్రం. అలా చెప్తే శిల్ప పలుకులు అవుతాయి తప్ప నిజమైన ప్రసంగం అవ్వదు. చూడండి, మరి అపోస్తుడైన పౌలు గారు నది ఒడ్డున ఒక ఆదివారం సాయంకాలం మరి ప్రసంగం చేస్తుంటే, ఒక ఆదివారం ప్రసంగం చేస్తుంటే లూది అనేటువంటి ఆ స్త్రీ తన వ్యాపారాన్ని ఆపుకుని ఆ మాటలు వింటా ఉంటే అక్కడ ఏం రాయబడి ఉంది? లూదియా హృదయము తెరవబడ్డది. హల్లెలూయా. ఎందుచేత? పౌలు గారు చెప్పే ప్రతి మాట నా కోసమే, నా కోసమే, నా కోసమే, నా కోసం అనుకుంది. కాబట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెచ్చారు. నీవు కూడా అలా అనుకోవాలా? ప్రభు ఈ వాక్యం నా కోసం మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కానీ నా పక్కోడి కోసమే, ఈ పక్కోడి కోసమే, నా ముందున్న వాళ్ళ కోసమే, నా వెనకున్న వాళ్ళ కోసం అనుకుంటే నువ్వు మారవు. నువ్వు దేవుని గద్దెకు ఎప్పుడు కూడా లోబడలేవు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ ఘనతని కలగదింక. దేవుని వాక్యం చదివినా,
దేవుని వాక్యం వింటున్నా అది నీ కోసమని నువ్వు ఎప్పుడు భావిస్తావో దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నాతాను ప్రవక్త దావీదుతో సూటిగా మాట్లాడి గద్దించినప్పుడు ఆ మాట నా కోసమేనని దావీదు గ్రహించాడు కాబట్టి అతను తప్పును ఒప్పుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. కాబట్టి దావీదు జీవితంలో మరలా దేవుడు అనేకమైన ఘనతలు, విజయములు, ఆశీర్వాదములు, శాంతి, సంతోషములు అనేకములుగా దయచేశాడు. దేవుని స్తోత్రం. కనుక మరి దేవుని బిడ్డ ఆలోచన చెయ్యి. మరి నీ జీవితంలో కూడా ఘనత కలగాలంటే మొదటి మాట దేవుని గద్దింపులకు నీవు నేను కూడా లోబడితే ఘనత వస్తుంది. హల్లెలూయా. మరి రెండో మాటలోకి వెళ్ళిపోదాం. రెండో మాట కూడా సామెతల గ్రంథం నుంచే 19వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చూడండి, తప్పులు క్షమించుట ప్రతి అట్టి వానికి ఘనతనిచ్చును. దేవుని స్తోత్రం. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఒకరు తప్పులు ఒకరు క్షమించుకోవాలి. మానవ మాత్రులు అండి. మరి నీవు పరిశుద్ధుడు అయిని అనుకోవచ్చు, నేను పరిశుద్ధుని అనుకోవచ్చు. ఎవరు పట్టుకోవాలి? పరిశుద్ధుని అనుకోవచ్చు. అనుకుంటే సరిపోదు. మనం మానవ మాత్రులు. మన చూపు ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, తినుట ద్వారా, త్రాగుడు ద్వారా కూడా పాపము చేస్తామంట మనం. ఏమో నేనైనా నువ్వైనా ఏ విషయంలోనైనా దేవునికి ఆయాసకరమైన కార్యం చేయొచ్చు. అన్నిటికంటే ఘోరమైన పాపం చెప్పండి బైబిల్లో? ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను అంటాను, బలిపేట చెప్తాను, ఆ యొక్క పాపం ఖచ్చితంగా నువ్వు చేస్తావు, నేను చేస్తావు. దేవుని స్తోత్రం. చేయమా. సమయాన్ని పాటించకపోతే, ఒక రోజు మనం ఆబ్సెంట్ అయితే, ఇదన్నీ కూడా ఆధ్యాత్మిక్రమమే కదా. అందుచేతప్పులాగా మానవ మాత్రులమైన మనం తప్పులను క్షమించువానిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి బైబిల్ గ్రంథంలో తీయదు కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి జ్ఞాపకం చేస్తాను. ఎవరండి? తప్పిపోయిన కుమారుడు తండ్రి. మరి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తంతో పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, శుభ్రంగా పాటు చేసేసాడు. మరి బికారివాడు అయిపోయాడు. ఆయనకి ఎక్కడ తిండి తిప్పలు దొరకక తన తండ్రి జ్ఞాపకం వస్తే తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. నీకు తెలిసిన మాటలే. మరి తండ్రి ఇప్పుడు ఏం చేయాలి? నిజానికి ఈ లోక రీతిగా, ఈ లోక తల్లిదండ్రులు అయితే గెంటెత్తారు. ఏం చెప్తారు? రే బుద్ధి లేనోడా, ఆ రోజు చిలక చెప్పినట్టు చెప్పాను, నా మాట వినకుండా నీ బాగా అట్టుకెళ్ళిపోయావు, నీ ఆస్తి అట్టుకెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడ ఏముందని వచ్చావు, బొమ్మను ఎక్కమంట అంటారా? వచ్చినోడు కూడా అలాగనుకునే వచ్చాడు. వచ్చినోడు కూడా అలాగనుకుని వచ్చాడు. నా తండ్రి అంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి ఎంతో సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను ఇక నా తండ్రికి కుమారుడిగా ఉండే యోగ్యత పోగొట్టుకున్నాను కాబట్టి నేను కూడా నెమ్మదిగా నా తండ్రి ఇంటి పనివారిలో ఒక పనివారిగా చేరితే కనీసం నాకు కడుపు నిండా ఆహారం అన్నా దొరుకుతుంది అనుకున్నాడు పాపం. కానీ ఇక్కడికి వచ్చి ఏం జరిగింది? ఆమేన్. దేవుని స్తోత్రం. చూసారా? తండ్రి వాడిని చూస్తాడు. వికారి వాడు కొన్నాడు, స్మెల్ వస్తున్నాడు, మార్చిన గడ్డం, మార్చిన తల, మార్చిపోయిన బట్టలు ఉన్నాయని చూసాడా? కుమారుడు రాగానే కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టేసుకున్నారంతే. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అంటున్నాడు, తండ్రి నీకును దేవునికి విరోధముగా పాపం చేశాను. తండ్రి క్షమించాడు. హల్లెలూయా. నిజమేరా? దేవుడికి ఎదురుగా, నాకు ఎదురుగా పాపం చేసిపోయి గెట్ అవుట్ కాలేదు. కుమారుడు ఒప్పుకున్న పాపాన్ని క్షమించిన తండ్రి అయిన. హల్లెలూయా. అందుకే పుల్లరా తప్పిపోయిన కుమారుని తండ్రి యొక్క తన కుమారుని క్షమించడం ద్వారా తండ్రికి ఈ రోజు వరకు కూడా అతనుకున్న ఘనతను గురించి మనం చెప్పుకుంటున్నాం.
హల్లెలూయా. చూసారా, మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. నా యందు పాపం అంటే మీరు క్షమించాలి, మీ యందు పాపం అంటే నేను క్షమించాలి. అలాగే మీరు ఒకరి ఎడల ఒకరు అపరాధములు చేసిన ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుని స్తోత్రం. చూసారా, క్షమాపణ అనేది ఎంత గొప్పదో. రెండో మాట అదే, తప్పులు క్షమించు వానికి ఘనత కలుగుతాయి. ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించాడు కాబట్టి ఆ తండ్రికి ఎంతో ఘనత కలిగింది. ఆ ఘనత నేటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయినా ఆ తప్పిపోయిన కుమారుని తండ్రికి ఇచ్చిన ఆ ఘనత నేటి వరకు చెప్పుకుంటున్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నేను కూడా అలాంటి ఘనత పొందాలంటే మనము కూడా తప్పులను క్షమించే వారు ఉండాలి తప్ప చిన్న తప్పుని బట్టి 10 తప్పులుగా 100 తప్పులుగా ప్రసారం చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఈ లోపల అదే జరుగుతుంది. చూసారా, మానవుడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తున్నాడు, ద్వేషిస్తే ప్రాణం తీస్తున్నాడు. ఎంత ఘోరమని. క్షమాపణ లేదు, లేని వార్తలు పుట్టించి ఒక వ్యక్తిని శ్రద్ధగా చేయాలనుకుంటే లేనిపోని మాటలన్నీ మరి కల్పించి ప్రసారం చేసేసి శ్రద్ధగా చేసేస్తున్నాం. వాళ్ళు మన సంపాదనలేదు, వాళ్ళే ఆత్మహత్య చచ్చిపోతున్నారు. దాని కారకులు ఎవరు? మనమే. లేని వార్తలు పుట్టించి చంపేశాం. వద్దు సుమా. దేవుని ద్వారా నువ్వు ఘనత పొందాలంటే రెండవది మనము ఎలాగండి? తప్పులు క్షమించే వారిగా ఉండాలి. దానికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు. ఆ యొక్క చరిత్ర, తండ్రి తన కుమారుని క్షమించాడు కాబట్టి ఆ తండ్రికి ఎంతో ఘనత వచ్చింది. ఆ ఘనత నేటి వరకు మనం చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఇకపోతే మూడో మాట కూడా సామెతల గ్రంథం నుంచే చెప్పి ముగిస్తాను. 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం. అమ్మా, కలహమునకు దూరముగా నుండుట ఎలాగట? నరులకు ఘనత. దేవుని స్తోత్రం. ఈ క్రైస్తవ బిడ్డలుగా మూడోది ఏంటంటే కలహములకు దూరంగా ఉంటే ఘనత. చెప్పండి, దేనికండి? కలహములకు. మనము కయ్యని కాదుతాం, మానమతులుగా మనం ఏం చెప్తాం? క్రైస్తవ బిడ్డలో ఒక డైలాగ్ వాడుతుంటారండి, వాడకూడదా మాట. నా క్రీస్తుని గాని తీసి ప్రక్కన పెడితే ఏమైపోతావు అంటారండి. గొప్ప మాట. క్రైస్తుని ఆత్మాన్ని తీసుకోవడం పెట్టుకోవడం అదేమన్నా మనకి? మన హృదయం కావాలను బయట తీసేయడు, గొడవాడేడు, గొడవ అయిపోయిన తర్వాత మన క్రీస్తు తీసి హృదయంలో పెట్టుకోవడం ఏమన్నా బైబిల్ ఉందా మాట? లేదు. ఇదిగో స్పష్టంగా చెప్తున్నాడు, కలహములకు దూరముగా ఉండు నరునికి ఘనత. దేవుని స్తోత్రం. అది క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం కలహాలు పెట్టుకోవద్దు. ఉదాహరణ చెప్తాను, నేను ఏదైనా తప్పు జారి మాట జారిని అనుకో, నన్ను క్షమించాలి. నువ్వేదైనా తప్పు జారి మాట జారి అనుకున్న దగ్గర నేను క్షమించాలి. ఆ మనసు ఉండాలి. చూసారా, కలహానికి దారి తీయకూడదు. చూసారా, దేని పెట్టలాగా. ఎందుకంటే నా మీద చెప్పుకున్నాను, నేను ఎవరి మీద చెప్పుకుంటే బాధపడతాను మీరు. చూసారా, కనుక మనం చూడండి, కొన్నిసార్లు కుటుంబాలు శిథిలమైపోవడానికి కారణం, సంఘాలు శిథిలమైపోవడానికి కారణం, మరి ఆ రాజ్యాలు శిథిలమైపోవడానికి కారణం, దేశాలు, రాజ్యాలు, గ్రామాలు, పట్టణాలు శిథిలమైపోవడానికి కారణం ఏంటి? కలహాలు. ఏంటి చెప్పడమ్మా? ముగించేస్తాను, నీ మాట అయిపోయింది. కలహాలే కారణం. చిన్న కలహం పెట్టుకుంటాం, నేలకు పోతే నెత్తుకు బాగుంటాం. చూసారా, ఏంటంటే ఇంకో మాట, గోరుతో మీడు దాన్ని గొడ్డలతో మీడుతాం, పెద్ద గొడవ అయిపోతుంది. తీరా సభలో కూర్చుని ఎవరిది తప్ప ఏది తప్ప అందులో ఏది ఉంటాం. పెద్ద గొడవ అయిపోయింది అక్కడ, పెద్ద కలహం అయిపోయింది అక్కడ. సంఘాలు విడిపోయాయి, కుటుంబాలు విడిపోయి, భార్య భర్తలు విడిపోయారు, తల్లిదండ్రులు విడిపోయారు, తల్లి బిడ్డలు విడిపోయారు, అత్తపాళ్ళు విడిపోయారు, సమాజాలు విడిపోయాయి, దేశాలు విడిపోయాయి. ఏమన్నా ఉండో సరికట్టి అందులో ఏమీ లేదు. కారణం ఏంటి? కలహము. చెప్పండి, కలహము. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా కలహాలు పెట్టే బిడ్డగా ఉండకూడదు. బైబిల్ ఉంది,
కలహాలు పెట్టే వారికి బైబిల్లో పేరు ఉందండి, తంటాల మారి. ఏంటండి? కలహాలు పెట్టి, గొడవలు పెట్టి, ఇద్దరి మధ్య గొడవలు పెట్టి, ఏంటండి ఆనందించే వారికి ఒక పేరేంటి? తంటాల మారి. బైబిల్లో మాటే ఎప్పుడైనా జీవిస్తాం, టైం లేదు బైబిల్ రెఫరెన్స్ జీవించడానికి. అలాంటి పేరు మనకొద్దు, తంటాల మారి అనే పేరు మనకొద్దు, బ్యాడ్ నేమ్ మనకొద్దు. కలహం, ఒకవేళ ఎవరైనా నీ మీద కోపడ్డారా, నువ్వు మౌనమైపో. దేవుని స్తోత్రం. మనం ఏమైపోవాలా? మౌనమైపోవాలా. అక్కడ కలహం లేదు. నన్నే అంటావా, ఇలాగంటావా, అలాగంటావా అంటే ఇక లేనిపోని భాషలు వచ్చేస్తాయి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న భాషలు కాదండి. ఆ భాషలు వచ్చినా పర్లేదు, లోక భాషలు వచ్చేస్తాయి. ఇంకా అందరూ చెవులు మూసుకుంటారు. ఏ భాషలో? ఆ భాషలకు అందరూ కూడా చెవులు మూసుకునే భాషలు వచ్చేస్తాయి. వద్దు. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మన మాటలు చాలా తీయగా ఉండాలి, మధురంగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. పిల్లగా కలహమును ఆపే మాటలుగా ఉండాలి, కలహాన్ని రెచ్చగొట్టేలాగా, కలహాలు పెట్టే మాటలుగా మన క్రైస్తవ బిడ్డలు మాట్లాడకూడదు. అందుకే గొప్ప మాట. ఈ 3 కూడా మీకు మరి సామెతల గ్రంథం ఎందుకు చెప్పానంటే, సామెతల గ్రంథకర్త ఎవరు? సొలొమోన్. సొలొమోన్ అంటే ఏ జ్ఞానం గలవాడు? దేవుని జ్ఞానం గలవాడు. మరి దేవుని జ్ఞానము కలిగిన సొలొమోన్ చెప్పిన ఆ 3 మాటలు మీకు చెప్తే, ఆ జ్ఞానంతో కూడిన మాటలతో మీరు మార్పు చెందుతారేమో అనే ఉద్దేశంతోనే సామెతల గ్రంథం నుంచే 3 మాటలు చెప్పారు. దేవుని స్తోత్రం. కనుక కలహములకు దూరముగా ఉండే వారికి మరి ఏం కలుగుతుంది అనుకున్నా? దానికి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము, లోతు. ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, అబ్రహాము, లోతు. అబ్రహాము పేదవాడే, లోతు పేదవాడే. మరి అబ్రహాము దేవుని మాట ప్రకారంగా వెళ్ళి తనతో పాటు మరి లోతుని వెంట పెట్టుకుని వెళ్ళడం ద్వారా మరి అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు విస్తారముగా ఆశీర్వదించారు. ఎంతో మంది పనివారు కలిగి మరి పని చేసేంతటి ఆస్తులు ఇచ్చేసాడు దేవుడు. ఒక రోజున అబ్రహాంకి లోతు గొడవ రాలేదు, కానీ అబ్రహాం పనివారికి, లోతు పనివారికి గొడవ, కలహాలు వచ్చాయి. కలహాలు వచ్చినప్పుడు ఇద్దరు పనివారి కలహాలు వస్తే ఆ 2 కలహాలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఇద్దరు యజమానుల దగ్గరికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వాళ్ళు బాగా ఉంటారు. ఆ ఇద్దరు యజమానులు కలహాలు పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు, దెబ్బలాట్లు ఆడుకుంటారు. వారి ఫ్రెండ్షిప్ పాడైపోద్ది, వారి బంధుత్వం పాడైపోద్ది. ఎవరు బట్టి? పనివారు పెట్టిన కలహాలు బట్టి. అబ్రహాము దైవభక్తి కలవాడు కనుక నోరెక్కలు. దేవుని స్తోత్రం. ఓహో, లోతు పనివారికి, నా పనివారికి గొడవలు వచ్చాయా? దీంట్లో మనం చేయి పెట్టకూడదు, మనం ఏం పెట్టకూడదు, తల దోర్చకూడదు. అయితే మనం సపరేట్గా వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. మౌనం అయిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. అందుకే పిల్లరా, ఆనాడు అబ్రహాము మరి లోతుతో గొడవాడకుండా అతడు ఓర్చుకుని సహించుకుని బయటకు వచ్చాడు. కాబట్టి ఆ రోజు అబ్రహాం కలిగిన ఘనత నేటి వరకు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. అలా ఉండాలి, గొడవాడలేక కాదు. చాలా మంది అనుకుంటున్నారు, లోకులు క్రైస్తవులు గొడవ ఆడరు అనుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, మన క్రీస్తుని తీసి పక్కన పెడితే నోటంటే బూతులు వస్తాయో, చేతితో ఎంతగా పట్టగలం, కాళ్ళతో ఎంతగా తన్నగలం, అవసరం అయితే బళ్ళాలు, చాకులు, ఏంటంటే ఉన్నగా ఆయుధాలన్నీ తీసుకుని చేయగలం. కానీ పిల్లగా క్రీస్తుని నమ్ముకుంటూ ద్వారా పులిలాంటి వారు పిల్లులైపోయాం. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారి మీదే ఆయన ముఖం మీద ఉమ్మ వేస్తే తుడుచుకుని వెళ్ళిపోయాడు. అదే యత్నం అని నేను క్రైస్తవులు. కానీ అది అన్యులకు తెలియక, మూర్ఖులుగా కొంతమంది మతోన్మాదులకు తెలియక క్రైస్తవులను హింసలు పెడుతున్నారు, సేవకులను హింసలు పెడుతున్నారు పిల్లగా. కానీ బైబిల్ చెప్తుంది, కలహానికి వెళ్ళకూడదు. మనం దేవుని స్తోత్రం. ఏదైనా వచ్చింది అబ్రహాము వలె పక్కకి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, పక్కకి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం. అలాంటి కొన్ని ఎదటోడు రెచ్చిపోతాడు, నా తాకిడికి తట్టుకోలేక పారిపోతున్నాడు అనుకుంటాడు. కానీ ప్రభు మాట అన్నారు,
యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, నీ శత్రువుల మీద పగ తీర్చుకునే పని నాదన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు తీర్చుకోక్కర్లేదు. నా సాక్ష్యం చెప్పాలంటే అద్భుతం. నా సాక్ష్యం, నా సేవా జీవితంలో నన్ను ఎవరు సంపాదనుకున్నారు వాళ్ళు చచ్చిపోయారు, నన్ను ఎవరు పాడు చేయాలనుకున్నారు వారే పాడైపోయారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను దేవునికి ప్రార్థన చేస్తాను. ఎవరు నన్ను నిందించినా, ఎవరు నన్ను తిట్టినా, ఎవరు నన్ను శ్రద్ధగా అనుకున్నా, ఎవరు నా మీద లేనిపోయిన మాటలో ప్రసాదం చేసినా నేను ఎవరిని అడగను, దేవుని అడుగుతాను. ఏంటి నాయనా, నాలో నిజంగా పొరపాటు ఉందా, తప్పు ఉందా, ఉంటే క్షమించు నాయనా అని అడుగుతాను, అంతే. ఎవరైతే నన్ను ఏం చేయాలనుకున్నారో, నాకు చేయాలనుకున్నది వారికి జరుగుతుంది. దేవుని స్తోత్రం. అది నా గొప్పతనం కాదు, ఎందుకంటే నేను కలహానికి వెళ్ళను కాబట్టి దేవుడు ఊరుకోడు. నా సేవకుని అంటే నేను ఊరుకుంటానంటాడు ఆయన. కనుక నా పక్షమునైనా వ్యాధిస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, నా శత్రువుల మీద ఆయనే పగ తీర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మాట జ్ఞాపకం చేస్తున్నాను, కలహమును రేపేవారుగా క్రైస్తవ బిడ్డలుగా నీవు నేను ఉండకూడదు. అలా ఉంటే గంధం రాదు మనకి. అబ్రాహం వలె కలహానికి దూరం వెళ్ళిపోతే దేవుడిచ్చే ఘనత నిత్యము నిలిచిపోతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో నీవు నేను ఈ కృపావార్త వర్తమానం వింటున్న ప్రతి వారు కూడా దేవుని చేత ఘనత పొందాలి. మనుషులతో వద్దు. మనుషులు ఈరోజు ఘనంగా చెప్తారు, రేపు అదే నోటితో చెడ్డగా చెప్తారు. మనుషులైతే ఇప్పుడు మరి మళ్ళీ మంచి పైకి ఎత్తుతారు, రేపు మన కాలు కింద లాగెత్తారు. పొరపాలొచ్చి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఘనత మనం పొందుకుంటే నిత్యము ఎల్లప్పుడూ కూడా గనులుగానే ఉంటాం. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా మంది స్త్రీలు, పురుషులు గనులైన వారుగా దేవుడు చేశాడు. అలాంటి స్త్రీలుగా, పురుషులుగా నీవు నేను కూడా వాగ్దానుసారమైన గనులుగా మనం ఉందాం. పిల్లరా, ఈ మాటల ద్వారా నీవు నేను కూడా ఈ మాటలకు విరోధమైన జీవితం మనలో ఉంటే మార్చుకుని 2025 సంవత్సరంలో మనము కూడా గనులుగా మార్చబడదాం. దేవుని స్తోత్రం. మోకరించుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని గద్దింపుకు లోబడి వారు ఘనత పొందుతారని మొదటి మాటగా చెప్పుకున్నాం. మరి రెండవ మాటగా తప్పులు క్షమించే వారిగా మనం ఉంటే ఘనత పొందుతామని చెప్పుకున్నాం. మూడవదిగా కలహమును దూరముగా ఉండువాడు ఘనత పొందుతాడని చెప్పుకున్నాం. ఆ ప్రకారంగా మనం ఉన్నామా లేదా ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుని సరి చేసుకున్నాం. తప్పేం లేదు. నాతో చెప్పొద్దు, పక్కవారితో చెప్పొద్దు, దేవుడితో చెప్పు. నిజమే ప్రభా, నేను గనురాలిగా ఉండలేకపోవడానికి ఇదిగో మరి నాలో పలానా లోపము లోటు ఉంది, లేకపోతే నేను ఇదిగో వాక్యం చెప్పినట్లుగా, దావీదు చెప్పినట్లుగా గద్దెంపుకు లోపడలేకపోతున్నాను ప్రభా, వాక్యానికి లోపడలేకపోతున్నాను. పాస్టర్ గారు బోధిస్తూ ఉంటే నాకు అనుకుంటున్నాను ఇంతకాలం కూడా. ఈ రోజు నుంచి ప్రభా నా కోసమని నీవు అనుకుందా, నేను అనుకుంటాను. నేనైతే మాత్రం అనుకుంటాను పిల్లల, బలిపీఠం నిలబడి వాక్యం చెప్తాను, నేను అనుకుంటాను నా కోసమే ప్రభు మాట మాట్లాడాడు అనుకుంటాను. ఎందుకంటే హెబ్రీ పత్రికలో రాయబడింది, దేవుని వాక్యము 2 అంచులు గల కట్టు, బోధిస్తున్న నన్ను ఖండిస్తాది, వింటున్న నిన్ను ఖండిస్తాది. కాబట్టి నీవు నేను దేవుని మాటకు లోబడుతున్నామా? లోబడితే ఘనత పొందుతాం. రెండోది, మనము ఇతరుల తప్పులు క్షమించే వారుగా ఉండాలి. తప్పు లేని వాడు ఎవరు లేరు. ప్రతివాడు ఏదో ఒక తప్పు చేస్తాం. కాబట్టి మన తప్పులు మనం ఒకరినొకరు క్షమించుకుంటే ఘనత పొందుతాం. మూడవదిగా కలహానికి దూరంగా ఉంటాం. కలహాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందాం, గొడవలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందాం, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా మనం ఉంటే దేవుడిచ్చే ఘనత గొప్పది, విలువైనది, ఆశీర్వాదకరమైనది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా యేసయ్యా, మీకే వందనాలు. ఘనత అనే అంశం మీద కొన్ని మాటలు ధ్యానించాం. 3 ప్రాముఖ్యమైన మాటలు ధ్యానించాం. మరి అందులో 3 భక్తులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారు నీ వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు వారికి ఎలాంటి ఘనత వచ్చిందో
నేటి వరకు వారు మా మధ్యలో లేకపోయినా వారి ఘనతను ఇంకా చెప్పుకుంటున్నామని ధ్యానం చేసి ఉంటుండగా మీరే మహిమ ఘనత పొందమని ఈ కృపావర్త వర్తమానం వింటున్న మా బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు కూడా కృపావార్త వర్తమానములు శ్రద్ధగా విన్నాం. మీ అందరికీ కూడా ప్రభువుపేరట వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.